ఓకేనా. ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన్న నా తోటి కార్పొరేటర్లకి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అంటే యూనుస్ బాషా 10th వార్డు కార్పొరేటర్ పైన జరిగిన దాడి అయితే ఏమి, వాళ్ళ ఆఫీస్ పైన జరిగిన దాడి అయితే ఏమి, ఆయన పైన పెట్టిన హత్యాయత్నం కేసు అయితే ఏమి, ఇవన్నీ చూస్తుంటే మనకు కర్నూలుకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పాకింది. ఇన్ని రోజులు కర్నూలు వరకు ఇంత దూరం రాలేదేమోలే, కొద్దిగా తక్కువే ఉందేమో అనుకున్నాం. కానీ మా మున్సిపల్ కార్పొరేషన్కి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు పరిచే విధంగా తయారైందని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సర కాలమైంది. ఆ సంవత్సర కాలం నుంచి వాళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతి ఒక్కరిపైన ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరిపైన కేసులు పెట్టడం, వాళ్ళందరినీ జైల్లో పెట్టించడం, వాళ్ళందరినీ హెరాస్ చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజల సంక్షేమము, అభివృద్ధి అనేది అస్సలు కూటమి ప్రభుత్వానికి కానీ, కూటమి పెద్దలకు కానీ అస్సలు లేదు. చిత్తశుద్ధి లేదు వాళ్ళకు. ఎంతసేపు దొంగ హామీలు ఇచ్చారు వాళ్ళు. ఎలక్షన్లలో ఓట్లు వేయించుకోవడానికి దొంగ హామీలన్నీ ఇచ్చి, దొంగ మాటలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. కానీ అవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళు చేయడం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అవన్నీ కూడా ప్రజలందరూ ప్రశ్నిస్తారని చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్కి తెర తీసి ఎక్కడ వీలైతే అక్కడ ఏ వైసీపీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తారో, ఎవరైతే ప్రశ్నిస్తారని డౌట్ వస్తుందో వాళ్ళందరి మీద అక్రమ కేసులు ఏదో ఒకటి చేయడం. అంటే భ్రమ అనేది, అంటే దృశ్యం 2 సినిమాలో మనం దృశ్యం సినిమా వెంకటేష్ సినిమాలో చూస్తాం కదా, ప్రతిదీ అంటే ప్రీ ప్లాన్డ్గా ముందే అన్ని ప్లాన్గా చేసి ఆ దృశ్యంలో చూపిస్తారు కదా, ఆ టైప్లో ప్రతి ఒక్కటి వాళ్ళు కవరింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు యూనుస్ బాషా ఉదంతం కూడా, ఇంతకుముందు కూడా మా మున్సిపల్ కార్పొరేషన్లోనే యూనుస్ బాషా మీద కూడా అంటే ఆయన ఏ మాటలు మాట్లాడకుండా కూడా SC ST కేసు అనేది నమోదు చేశారు. కానీ ఎంక్వైరీలోనే తెలిసిపోయింది అదంతా ఫేక్ అని చెప్పి. ఇప్పుడు కూడా అలాగే ఆయన ఫర్నిచర్ను అంటే ఆఫీస్ను ధ్వంసం చేశారు. మరి తిరిగి వాళ్ళపైన హత్యాయత్నం చేశారని చెప్పి కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కూడా అంటే ఇది అని కాదు, ప్రతి ఒక్కటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదంతా దొంగ రాజకీయమే తప్ప కరెక్ట్ జెన్యూన్ రాజకీయం అన్నది కాదు. మరీ ముఖ్యంగా వాళ్ళు అన్నారంటే ఆ మహబూబ్ ఖాన్ అనే అతను SV మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన స్థానికేతరుడు, పత్తికొండ నుంచి వచ్చారని చెప్పి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని కూడా. పవన్ కళ్యాణ్ ఎక్కడుంటాడు? ఆయన ఉండేది హైదరాబాద్లో, వచ్చేది అప్పుడప్పుడు విజిటింగ్కి వస్తాడు మన ఆంధ్రప్రదేశ్కి. మరి స్థానికేతరుడు ఎవరు? ఆ నాయకులే. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నాయకుడు స్థానికేతరుడు కాకుండా మరి ఏమైనట్టు? ఆయన అంటే మీ లీడర్లను యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా రాజు ఎట్లా ఉంటే కింద ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉంటారని చెప్పి, కూటమి ప్రభుత్వంలో పెద్దలంతా ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలాగైతే అరాచకాలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారో, ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ అయితే ఏమి, కార్యకర్తలు కూడా వాళ్ళను ఫాలో అయ్యి ఇక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు తప్ప ఇంతకు మించి ఏమీ కాదు. ఎవరు కూడా వీళ్ళందరూ పెట్టే కేసులకు ఎవరు భయపడే పరిస్థితిలో లేరు. అందరూ ధైర్యంగా ఎదుర్కోవాలని రెడీగా ఉన్నారు. సంవత్సరం నుంచి కూడా వాళ్ళు చేస్తున్న దాడులైతే ఏమి, కేసులైతే ఏమి, ప్రతి ఒక్కటి మా వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జగనన్న ఉన్నాడు మాకు అక్కడ పైన, ఇక్కడ మా లోకల్లో ఉన్నారు. రాంభూపాల్ రెడ్డి అన్న ఉన్నాడు మా నాయకుడు, అలాగే SC మోహన్ రెడ్డి అన్న జిల్లా అధ్యక్షుడు ఆయన ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. మాకెక్కడ భయపడం, ఎవ్వరు కూడా కేసులకు భయపడరు. దొంగ కేసులు కానీ ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవ్వరు భయపడే పరిస్థితులు లేరు. ఇంకా ఇవన్నీ మానేసి మీరు కూడా సంక్షేమం, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని మేమంతా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.